Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? తెలంగాణ పాలిటిక్స్ అవుట్ ఆఫ్ ది స్టేషన్ గా మారాయి. 3 పార్టీల ముఖ్య నేతలు రాష్ట్ర పాలిటిక్స్ పై రాష్ట్రం దాటి విమర్శలు చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ పై కేటీఆర్ కంప్లైంట్ చేస్తే మహారాష్ట్ర ప్రచారంలో కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై కౌంటర్స్ కి రెడీ అయ్యారు. ఇదే తరుణంలో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఉత్కంఠను రేపుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో సమావేశమవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చిస్తారు అనే టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై హైకమాండ్కు వివరించనున్నారు రేవంత్ రెడ్డి. అలాగే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, కులగణనపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో సీఎం ఢిల్లీ టూర్పై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పార్టీ పెద్దలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడతారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రులకు కేటీఆర్ ఫిర్యాదుపై ఆయనకు సీఎం కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల భేటీలో ప్రధానంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచార సరళిపై చర్చిస్తారు అనే టాక్ ఉంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులు మాత్రమే ఉన్నందున కాంగ్రెస్ పార్టీ వ్యూహంపై ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఢిల్లీలో పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వెళ్లనున్నారని తెలుస్తోంది. 2 రోజుల పాటు ఆయన మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే ముంబైలో తెలుగువారు ఉండే ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మరో 3-4 చోట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో తెలుగు మాట్లాడే ప్రాంతాలపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దృష్టి సారించారు. మరోవైపు కేంద్ర మంత్రి టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం అవుట్ ఆఫ్ స్టేషన్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం ముంబై చేరుకున్నారు కిషన్ రెడ్డి. ఇవాళ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు కేంద్ర మంత్రి. ముంబైలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రాంతాల్లో కిషన్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహించనున్నారు. రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ పై కౌంటర్ ఇవ్వనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఇప్పటికే తమ ప్రభుత్వం అమలు చేసిందంటూ రేవంత్ రెడ్డి ప్రచారంలో చెప్పిన క్రమంలో సీఎం వ్యాఖ్యలను ముంబై వేదికగా ఖండించనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఫెయిల్ అయిందని, ఆ పార్టీ హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటైన విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్. ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్న కేటీఆర్ పలువురు కేంద్ర పెద్దలను కలిసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి ఖట్టర్ కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. అమృత్ పథకంలో అక్రమాలు జరిగాయంటూ కంప్లైంట్ ఇచ్చారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకున్నా సరే టెండర్లు కట్టబెట్టారని, అమృత్ 2.0 ప్రాజెక్టులో తెలంగాణకు కేటాయించిన 8,888 కోట్ల పనులపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రిని కోరారు కేటీఆర్. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఖట్టర్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరి కేటీఆర్ ఫిర్యాదుపై కేంద్ర మంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీబీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్రానికి చెందిన 3 పార్టీల ముఖ్య నేతలు అవుట్ ఆఫ్ స్టేషన్ గా తెలంగాణ రాజకీయాలు చేయడం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.